మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 31వ కీర్తన 15వ వచనము. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా యోసేపు 17 ఏండ్ల వయస్సులో తాను ఏలుబడి చేస్తున్నట్లుగా కలలు కన్నాడు. కానీ ఆ కలలకు వ్యతిరేకమైన పరిస్థితులు తనకు ఎదురయ్యాయి. పానదాయకుల అధిపతి సహాయము యోసేపు కోరినప్పుడు బహుశా 3 దినాలలో లేదా ఆ పానదాయకుల అధిపతి ఉద్యోగములో నియమింపబడిన తొలి దినాలలో తనకు చెరసాల నుండి విడుదల లభిస్తుందని యోసేపు ఆశించి ఉంటాడు. కానీ పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత 41వ అధ్యాయంలో దాదాపు 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కన్నట్లుగా చూస్తాము. ఆ కల భావము చెప్పడానికి మరియు ఆ భావము చెప్పినందుకు ఫరో యోసేపును ఐగుప్తు అంతటా అధికారిగా నియమించడానికి దాదాపు ఎంత సమయం పడుతుంది అంటే, ఫరో ఎదుట యోసేపు అధికారిగా నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడు అని వ్రాయబడి ఉంటుంది. ప్రియ దైవజనమా, దీనంతటిని బట్టి మనము గ్రహించవలసినది ఏమిటి అంటే, మనమనుకున్న సమయంలో మన పట్ల దేవుని ప్రణాళిక, మనకు దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడదు. ఎందుకంటే మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. మనము ఎంతగా ప్రార్థించినా, ఎంతగా వేడుకున్నా నా సమయం ఇంకనూ రాలేదు అని దేవుడు అంటాడు. దేవుడు నిర్ణయించిన కాలములోనే వాటి నెరవేర్పు జరగడం మనము కనులారా చూస్తాము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు చేసిన ఏ వాగ్దానము కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావో అది నీ జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నావో, ఒకవేళ అది ఆలస్యమైనప్పటికీ తప్పక జరుగుతుంది. నిర్ణయ కాలములో జరుగుతుంది. నీ జీవితంలో దేవుని సమయము ఇంకనూ రాలేదు అని నీవు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. అంతేకాని నెరవేరడం లేదు అని చింతించకూడదు. అవిశ్వాసమును కలిగి ఉండకూడదు. తప్పక దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాడు. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న మీలో ఎవరెవరు ఏ వాగ్దాన నెరవేర్పు కొరకు మీ జీవితంలో ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వాగ్దానము నెరవేర్చబడడం అనేది ఖచ్చితముగా దేవుని నిర్ణయ కాలములో మీ కనులారా చూస్తారు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన ఈ వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. మీ నిర్ణయ కాలములో ప్రభువా, ఎవరెవరు వారి జీవితాలలో మీరిచ్చిన వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అది స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను తండ్రి. అంతవరకు ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో కనిపెట్టే ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము.
ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 300 సంవత్సరములు దేవునితో కూడా నడిచిన తరువాత కొనిపోబడినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.